యుద్ధం చేస్తూ నిరంతరం ఆయుధాలు పట్టుకోవడం యోధుడికి స్వధర్మం. అంతేగాని మామూలుగా సంసారం చేస్తూ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఆయుధాలు పట్టుకుని వీధుల్లోకి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. వాడికి అది ధర్మం, వీడికి అది ధర్మం కాదు. ఇలాగా ధర్మము సాపేక్షము. ఎవరికి ఏది శాస్త్రము విధించిన సత్కర్మో అది ధర్మము. యోధుడికి యుద్ధము సత్కర్మ. అదే మామూలు గృహస్థ జీవితం, సామాజిక జీవితం గడిపేవాడికి యుద్ధం చేయడం వాడికి అది నిషిద్ధ కర్మ. అందుకు ఒకరికి విధి, ఒకరికి నిషేధం, ఒకరికి నిషేధం, ఒకరికి విధి. కనుక తమ స్వధర్మం ఏంటో తాము తెలుసుకుని ఆ స్వధర్మము శాస్త్రచోదితమై భగవదాజ్ఞ అని భావించి అది చేయగలిగే శక్తి కూడా భగవంతుడిని గ్రహించి అది భగవదర్పణ బుద్ధితో చేస్తే చాలయ్యా, తరించిపోతావు. ఇది మొత్తం నేను చెప్పిన అన్ని అధ్యాయాలకి సారాంశముగా వివరిస్తున్నానంటున్నాడు. ఈ ఒక్క శ్లోకం మొత్తం గణేశ గీత సారమని చెప్పవచ్చు. అయితే ఇదే సారమైతే ఇది ఒక్కటే చెప్పి ఊరుకోవచ్చు కదా అంటే ఇది ఒక్కటి అర్థం కావడానికి ఇన్ని చెప్పాలి. అందుకే ఈ శ్లోకంలో చెప్తున్నాడు, స్వస్వకర్మ రతాయేతే మయ్యర్ప్యాఖిలకారిణ మత్ ప్రసాదాత్ స్థిరం స్థానం యాంతితే పరమం రూపా. స్వస్వకర్మ రతాయేతే, వారి వారి కర్మములయందు వారు నిష్ఠులై ఆ కర్మను ఆచరిస్తూ మయ్యర్ప్యాఖిల కారణ, అఖిల కారణుడనైన నాయందు, అంటే పరమాత్మ అంటేనే సమస్తము కారణమైన వాడు. సమస్తము కారణము అంటే ఈ పని చేయడానికి శక్తి కూడా ఆయనే, ప్రేరణ కూడా ఆయన, అది తెలుసుకోవాలి. అందుకే చేసిన ప్రతి కర్మము అఖిల కారణుడైన పరమాత్మయందు అర్పించితే అప్పుడు మత్ ప్రసాదాత్ స్థిరం స్థానం యాంతితే పరమం రూపా. అప్పుడు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత అఖిల కారణుడైన నాయందు అర్పించినటువంటి భక్తులు నా అనుగ్రహం చేత తరించి స్థిరమైన సౌఖ్యాన్ని, ముక్తిని పొందుతున్నారు సుమా. ఇతి తే కథితో రాజన్ ప్రసాదాత్ యోగ ఉత్తమ సాంగోపాంగ సవిస్తార అనాది సిద్ధో మయా ప్రియా. అద్భుతమైన శ్లోకం మరొకటిది. ఓ ప్రియమైన వాడా, భగవంతుడి మన మీద ప్రీతి ఉంటేనే ఉపదేశం. వరేణ్యుడు అలా భగవత్ ప్రీతి పాత్రుడు. ఆ కారణం చేతనే ఓ రాజా, ఓ ప్రియమైన వాడా, నీకు నేను చెప్పినది ఉత్తమ యోగము. ఇది అనుగ్రహంతో నీకు చెప్పాను. ఈ యోగాన్ని కూడా సాంగోపాంగంగా సవిస్తారంగా చెప్పాను. అంటే విస్తారంగా చెప్పాడు. ఆ యోగానికి కావలసిన అంగములేమిటి, ఉపాంగములేమిటి, అంటే సాధనలేమిటి, అది కూడా చెప్పాను. కానీ జ్ఞానము, దాని సాధనలు, ఇదంతా నీకు విస్తారంగా చెప్పాను. ఈ జ్ఞానము నీకు కొత్తగా నేను చెప్తున్నది కాదయ్యా, ఇది అనాది సిద్ధ, ఇది అనాది సిద్ధమైన జ్ఞానము. దాన్ని నీకు వివరిస్తున్నాడు. అంటే ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చాడో దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. ఇప్పుడు చెప్తున్న యోగము అనాది సిద్ధం ఒకటి, సాంగోపంగంగా చెప్పాడు, విస్తారంగా చెప్పాడు. ఈ యోగాన్ని నువ్వు నిరంతరం ధారణ చెయ్యు, రక్షించుకో. ఇది చాలా గొప్ప విషయం. భగవత్ సాధన నిరంతరం మన మనస్సులో పెట్టుకుని దాన్ని రక్షించుకోవాలి, సాధనను రక్షించుకోవాలి. ఆ మాట గట్టిగా చెప్తున్నాడు. యుంక్ష్వ యోగం మయా క్షాతం నాక్షాతం కస్యచిన్ నృప గోపయైనం తతసిద్ధిం పరాం యాస్యనుత్తమాం. దీన్ని రక్షించుకో, సాధన చేయి. రక్షించడం అంటే సాధన చేయి. ధర్మో రక్షిత రక్షిత అంటారు. ధర్మానికి కోట కడతామా, ధర్మానికి ఏమైనా కవచం కడతామా? ధర్మాన్ని పాటించడమే ధర్మరక్షణ. అందుకు యోగాన్ని పాటించు, దీనితో నువ్వు సిద్ధి పొందుతావు సుమా, అత్యుత్తమైన పదాన్ని పొందుతావు అని బోధించాడు మహాగణపతి అని చెప్తున్నాడు వ్యాస భగవానుడు గణేశ పురాణంలో. మొత్తంగా ఇప్పటి వరకు గణేశ గీత పూర్తి చేసి గణేశ గీత యొక్క ప్రత్యేకతను వివరిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ గణేశ గీత విన్నాడో వరేణ్యుడు వెంటనే భగవద్ అనుగ్రహం చేత ఈ జ్ఞానాన్ని మనస్సులో నిలుపుకుని క్రమంగా విరక్తుడై సాంసారిక సుఖములన్నీ పరిత్యజించి ఏకాంతవాసానికి వెళ్ళి ఈ యోగంలో నిలిచి మోక్షాన్ని పొందాడు. సోపి కైవల్యమాప్నోతి యథా యోగి తథైవ సహ. ఇది దివ్యమైనటువంటి గణేశ గీత. దీనిని ఎవడైతే వింటాడో, వినిపిస్తాడో వాడు కూడా ముక్తిని పొందుతాడు. అంటే మొత్తం గణేశ గీత చదివితే వెంటనే మోక్షం వస్తుందని చెప్పడం కాదు. ఈ గణేశ గీత జాగ్రత్తగా వినడం వల్ల మనస్సుకు సంస్కారం ఏర్పడుతుంది. పైగా గణపతి చెప్పిన మాటలు ఒక్కొక్కటి మంత్రము గనక వాటి ప్రభావం కూడా మనస్సు మీద మనకు తెలియకుండా ఉంటుంది. అది మన మనస్సుని సంస్కరించి క్రమంగా ముక్తికి హేతువవుతుంది. అది చెప్పడం. యయమం శ్రావదే యోగం కృత్వా స్వార్థం సుబుద్ధిమాన్ యథా యోగి తథా సోపి పరం నిర్వాణ మృచ్చతి.
ఎవడైతే ఈ యోగాన్ని ఒక కార్యసిద్ధి కోసం వినిపించినా అతడి కార్యసిద్ధి లభించడమే కాకుండా క్రమంగా అతడికి యోగము, జ్ఞానము, భక్తి లభించి మోక్షాన్ని పొందుతాడు సుమా. యోగీ తాం సమ్యగభ్యస్య జ్ఞాత్వాచార్థం గురోర్ముఖాత్ కృత్వా పూజాం గణేశస్య ప్రత్యహం పఠతేతు యః. ఈ గీతాశాస్త్రాన్ని తాను అభ్యసించి గురువు ద్వారా అర్థాన్ని తెలుసుకుని రోజు గణేశ పూజ చేసిన తర్వాత దీన్ని పారాయణ చేసినట్లయితే అతడు ఉత్తమమైన స్థితిని పొందుతాడు. ఇహలోకంలో అతడి కోరికలు ఉన్నట్లయితే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి, కష్టాలు తొలగుతాయి. క్రమంగా ఆ చిత్తానికి సంస్కారము, శుద్ధి ఏర్పడి జ్ఞాన విచారణ కలిగి మోక్షం కూడా లభిస్తుంది. కనుక దీన్ని నిత్యపారాయణ చేయాలి. ఏకకాలం ద్వికాలం వా త్రికాలం వాపి యః పఠేత్ బ్రహ్మీభూతస్య తస్యాపి దర్శనాన్ ముచ్యతే నరః. ఎవరైతే ఈ గీతని ఒకమారు గాని, 2 సార్లు గాని, 3 పర్యాయాలు గాని నిత్యం పఠిస్తారో వారు ధన్యులవుతున్నారు. వారి తేజస్సే బ్రహ్మీమయమవుతున్నది, అంటే పరబ్రహ్మ తేజస్సుతో కూడుకుని ఉంటుంది. వారిని దర్శించిన వారు కూడా తరించిపోతారు సింహ. యజ్ఞములు గాని, వ్రతదాన హోమములు గాని, ధనాదులు గాని, వేదాధ్యయనం గాని, పురాణ శాస్త్రాలు గాని ఇవ్వలేని జ్ఞానము ఈ గణేశ గీత ఇస్తున్నది. ఇది చెప్పడం ఉద్దేశం ఏంటంటే వాటన్నిటి సారం ఇందులో ఉన్నది. అందుకు ఇటువంటి జ్ఞానము యజ్ఞయాగాది క్రతువుల కంటే గొప్పది, ఇతర శాస్త్ర అధ్యయనము కంటే బ్రహ్మ విద్య గొప్పది కనుక బ్రహ్మ విద్య ఇందులో చెప్పబడుతుంది. పైగా బ్రహ్మ విద్యకున్న గొప్పతనం ఏంటంటే బ్రహ్మ విద్య పఠనం చేసినా, మననం చేసినా వాడి పాపాలు పోతాయి. ఇది తెలుసుకోవాల్సింది. వేదాంత విజ్ఞానానికి అంత పవిత్రత ఉన్నది. అందుకు నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహి విద్యతే అన్నారు. జ్ఞానానికి మించిన పవిత్ర వస్తువు లేదు. అన్ని యజ్ఞాల కంటే గొప్పది జ్ఞాన యజ్ఞం. భగవజ్ఞానాన్ని వినడం, మననం చేసుకోవడం, అదే జీవుడికి అనేక జన్మల పాప సంస్కారాలను పోగొడుతుంది. అంతేగాని నాకు ఎన్ని పాపాలున్నాయో ఏమిటో అనుకోకూడదు. భగవజ్ఞానాన్ని సంపాదిస్తుంటే పాపం అదే పోతుంది. ఈ చీకటి ఎప్పటి నుంచుందో అనుకోవడం కాదు. జ్యోతి వెలిగిస్తే అన్నాళ్ల చీకటి తొలగిపోతున్నది. అలా ఇక్కడ ఎటువంటి పాపాత్ముడైనా నిత్యము ఈ గీతా జ్ఞానాన్ని మననం చేసుకున్నట్లయితే అతడు తరిస్తున్నాడు. యః పఠేత్ ప్రైతో నిత్యం స గణేశో న సంశయః చతుర్థ్యాం యః పఠేత్ భక్త్యా సోపి మోక్షాయ కల్పతే. చవితి నాడు ప్రత్యేకించి గణపతి ఆరాధన చేసి గణేశ గీత చదివినటువంటి వాడు ముక్తిని పొందుతున్నాడు. ముక్తి అంటే తాత్కాలికంగా కష్టాదుల నుంచి విడుదల కూడా ముక్తి అనవచ్చు. ఇక శాశ్వతంగా కష్టాదుల నుంచి ముక్తి అయినటువంటి మోక్షము, పరబ్రహ్మ ప్రాప్తి కూడా, ఈ 2 అర్థాలు స్వీకరించవచ్చు. పైగా గణపతి క్షేత్రముల వద్దకు వెళ్ళి పుణ్యతీర్థాల్లో స్నానం చేసి అక్కడ గణపతిని అర్చించి ఒక్క మారైనా సరే ఈ గణేశ గీతను పఠిస్తే అతడు అభీష్ట సిద్ధులు పొందడమే కాకుండా బ్రహ్మప్రాప్తిని పొందుతున్నాడని వివరిస్తున్నారు. దీన్ని బట్టి గణేశ గీత ఎంత మహిమాన్వితమవుతున్నదో తెలుస్తున్నది. ముఖ్యంగా భాద్రపద మాస శుక్లపక్షంలో దీన్ని నిత్యము పారాయణ చేయడం మంచిది. గణపతి నవరాత్రుల యందు దీన్ని శ్రవణం చేసినా, పఠనం చేసినా ధన్యులవుతారని ఇక్కడ గణేశ గీతలోనే వ్యాసదేవుడు చెప్తున్నాడు. దీన్ని బట్టి గణపతి నవరాత్రులలో 9 రోజుల పాటు గణేశ గీతని ప్రస్తావన చేసుకున్నటువంటి శ్రోతలు, వక్త గణేశ అనుగ్రహపాత్రులు అవుతున్నారు అని స్పష్టంగా తెలుస్తున్నది. భాద్రే మాసే సితే పక్షే చతుర్థ్యాం భక్తిమాన్ నరాః కృత్వా మహీమయీం మూర్తిం గణేశస్య చతుర్భుజాం. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు భక్తితో గణపతి యొక్క మట్టి మూర్తిని చేసి, మట్టి అనేది చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నారు. నీటిలో కరగలిగేటువంటి మట్టి మాత్రమే, అంతేగాని రసాయన ద్రవ్యములు కూర్చున్నటువంటిది నీటిని కలుషితం చేసే మట్టితో దేవతా ప్రతిమలు చెయ్యరాదు. శాస్త్రం చెప్తున్న మాట ఇది. కృత్వా మహీమయీం మూర్తిం గణేశస్య చతుర్భుజాం. గణపతి యొక్క మట్టి మూర్తిని చేసి దానికి 4 చేతుల మూర్తినే చేయాలి. అంతేగాని మన యొక్క తెలివితేటలన్నీ చూపించి అశాస్త్రీయంగా గణపతి విగ్రహాలు మలచరాదు. ఒకవేళ అంత తెలివితేటలుంటే కళా ప్రదర్శనల్లా వాటి పెట్టుకోవచ్చు, కానీ పూజకు యోగ్యము కావు. పూజించే విగ్రహములు మట్టితో చేసినవి ఉండాలి. అది కూడా చతుర్భుజాలతో ఉన్నటువంటి స్వామినే మూర్తిగా మలచాలి. శాస్త్రము చెప్పిన మూర్తినే అర్చనకు వినియోగించాలి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకని కొత్త కొత్త గణపతి రూపాలు నూతనత్వం కోసం, ఆకర్షణ కోసం చేయడం అశాస్త్రీయం. అశాస్త్రీయం, ప్రమాదకరం అని శాస్త్రం చెప్తున్న అంశం. సవాహనాం సాయుధాంచ సమభ్యర్చ్య యథావిధి యః పఠేత్ సప్తకృత్వస్తు గీతామేతాం ప్రయత్నతః. గణపతి చవితి నాడు గణపతి యొక్క చతుర్భుజమైన మూర్తిని
చెప్తున్నారు. అంటే ఐహికమైన ఫలములు లభించడమే కాకుండా నిరంతరం వాటితోనే తృప్తి పడిపోకుండా ఒక యోగము, వివేక వైరాగ్యాలు కలిగి క్రమంగా జ్ఞానము, మోక్షం కూడా లభిస్తున్నది అని గణేశ గీత బోధిస్తున్నది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సారాన్ని గమనించినట్లయితే మనం ఆరాధిస్తున్న భగవంతుడు ఒక్కడే. దాన్ని కొందరు విష్ణు రూపంతో, కొందరు శివరూపంతో, కొందరు శక్తి రూపంతో ఉపాసన చేస్తారు. భగవంతుడు అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమేశ్వరుడు. ఆయన గణపతిగా ఉపాసన చేసినప్పుడు గణేశ గీతగా ఆ జ్ఞానమే మనకు లభిస్తున్నది. కనుక ఏ గీత అయినా జ్ఞానం ఒక్కటే, ఏ జ్ఞానమైనా అది ఒకే పరమాత్మ జ్ఞానం. ఆ పరమాత్మ జ్ఞానాన్ని సాక్షాత్ పరబ్రహ్మ అయిన గణపతి బోధించాడు. ఆ గణేశ గీత మనల్ని ధన్యుల్ని చేయుగాక. సర్వం శ్రీ గణేశ చరణారవిందార్పణమస్తు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.